అది 1917వ సంవత్సరం రష్యన్ రెవల్యూషన్ జరుగుతున్న రోజులవి. క్రైస్తవత్వాన్ని పూర్తిగా రష్యా దేశంలో నుండి నిర్మూలించాలని ఆనాటి నాయకులు ఎథీజియం అంటే దేవుడు లేడు అనే మతాన్ని తీసుకురావాలని వారు చేస్తున్న ప్రయత్నాల్లో ఒక భాగంగా రష్యా ప్రభుత్వం వారు కొన్ని ప్రోగ్రామ్స్ దేశమంతటా చేస్తున్నారు. క్రైస్తవత్వాన్ని దూషించడం, బైబిల్లో ఉన్న వాటిని దూషించడం, చాలా వేలకోలంగా ఆ యొక్క సభల్లో యేసు గురించి మాట్లాడుతున్న రోజులు. దానికి రష్యాలో ఉన్న ఒక ప్రఖ్యాతగాంచిన కమేడియన్ దానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ కమేడియన్ ఏం చేస్తాడంటే ఈ సభల్లో యేసును దూషిస్తాడు, బైబిల్ని దూషిస్తాడు. ఇంకా మనం చెప్పాలి స్పష్టంగా అంటే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసిన ఆ ధన్యతలు ఉన్నాయే, దానికి మారుగా ఆ యొక్క కమేడియన్ మాటల్లో నీతి కొరకు ఆకలి దప్పులు గారు వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని వాక్యంలో ఉంటే, వాడ్కా కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని ప్రచారం చేసేవాడు. అంతేకాదు నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని వాక్యంలో ఉంటే, చీజ్ మేకర్స్ వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది అని చెబుతూ చాలా హేళన చేస్తూ ఆ యొక్క ప్రచార సభల్లో క్రైస్తవత్వాన్ని నిర్మూలన చేసే సభల్లో మాట్లాడుతున్నాడు. ఎప్పటిలాగే ఒకరోజు తను ఆ యొక్క సభల్లో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ హేళన చేయవలసిన ఆ యొక్క కమేడియన్ నోట్లో నుంచి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదురు. ఇలాగా ఒక స్కూల్ స్టూడెంట్ ఏ రీతిగా ఆ యొక్క ధన్యతలను చెప్తూ ఉంటాడో, ఆ స్టేజ్ మీద వాక్యంలో ఉన్న ప్రతి ధన్యతని చెబుతూ ఒక్కసారిగా ఆ స్టేజ్ మీద మోకాళ్ళ మీద పడిపోయి ఏడవడం ప్రారంభించాడు. ఆడియన్స్ని పట్టించుకోలేదు, ఆయన ఎక్కడున్నాడో పట్టించుకోలేదు. ఒక్కసారిగా ఆ వాక్యాన్ని వల్లిస్తూ మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ అంటున్నాడు, ప్రభువా నన్ను క్షమించు. ఆ దినాన్ని ఆ కమేడియన్ పశ్చాత్తాపం పొందాడు, ప్రభువు దగ్గరికి వచ్చాడు, ప్రభువు కోసం జీవించాడు.